హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మరి చాలా మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి 3 కీ పాయింట్స్ కానీ మీరు హైలైట్ చేసుకుంటే పక్కాగా మీరు డిఎస్సిలో విజయం అయితే సాధించగలరు. మరి ఆ 3 కీ పాయింట్స్ ఏంటి, మీరు చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ రన్ చేస్తున్నాము. మీకు రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 20th అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ బ్యాచ్ కి 50% డిస్కౌంట్ తో, ప్రీవియస్ బ్యాచెస్ కి మనందరికీ తెలిసిందే, ప్రీవియస్ బ్యాచెస్ లో మనము 1200 రూపీస్ తీసుకున్నాము. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అప్ టు డిఎస్సి వరకు, అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు 70 to 80 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. 70 to 80 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ వరకు ఇదే ఫీజులోనే రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు షెడ్యూల్ వైజ్ గా డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మరి డే 1 దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, ఇలా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు 70 to 80 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రెసెంట్ 50% డిస్కౌంట్ తో ఇస్తున్నాం ఫ్రెండ్స్. 50% డిస్కౌంట్ తో కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు సిలబస్ 70 to 80 డేస్ కల్లా కంప్లీట్ చేసేసి తర్వాత ఇదే 600 రూపీస్ లోకే రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. డే 1 షెడ్యూల్ ఇస్తున్నాము, మరి అదే రోజే క్లాస్ వినాలా, అదే రోజే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8341949272. నోట్ చేసుకోండి, 8341949272. ఎంవీఆర్ డిఎస్సి కోచింగ్ నంద్యాల. ప్రెసెంట్ అయితే మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ 50% డిస్కౌంట్ తో కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎస్జిటి కోర్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, చాలా మంది నేను చెప్పను కానీ 80+% అని చెప్పొచ్చు. ఉన్న ఆస్పిరెంట్స్ లో 80 to 90% మ్యూట్ లో ఉన్నారు. ప్రిపరేషన్ అనేది సరిగా కొనసాగించడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి చాలా మంది ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనేటువంటి ఆలోచనలో ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days to 50 days కన్నా సమయం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ముందే సిలబస్ రిలీజ్ చేశారు. సో తర్వాత మాకు 45 డేసే ఇచ్చారు, 50 డేసే ఇచ్చారు అని మీరు అడిగినా కానీ దానివల్ల యూజే లేదు. ఇప్పటి వరకు ఎంతో కష్టపడుకుంటూ వచ్చారు. నియర్లీ 6 years నుంచి, 5 to 6 years నుంచి ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి అని. మరి ఇప్పుడు ఇంకా రేపు మాపు డిఎస్సి నోటిఫికేషన్, ఇంకొక 1 month లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ మే కల్లా మొత్తం ప్రాసెసే కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు ఉంటే, ఇప్పుడు ప్రెసెంట్ జరిగేటువంటి విధానం అది. ఇప్పుడు కానీ మీరు అశ్రద్ధ చేశారు అనుకోండి, ఇంకా ఏమీ చేయడానికైతే లేదు. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సమయంలో మాత్రము మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days to 50 days కన్నా సమయం ఎక్కువగా అయితే ఉండదు. మరి ఆ 45 days to 50 days లో మీరు ఏం చేయాలి? రివిజన్స్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 45 days to 50 days లేదా 60 days సమయం ఇచ్చినా కానీ అది రివిజన్ కోసం మాత్రమే వినియోగించుకోవాలి. అది రివిజన్ కోసం ఉపయోగించుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు మాక్సిమం
మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోండి. లేదా అట్లీస్ట్ 70% అయినా సిలబస్ కంప్లీట్ చేసుకోండి అని నేను బల్లకు గుద్దినట్టు చెప్పగలను. 100% మీరు చేయాల్సింది ఇప్పుడు ఇదే. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఈ నోటిఫికేషన్ కాదు, మళ్ళీ నోటిఫికేషన్ కోసం మీరు మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రము మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేసుకోండి. 100% కంప్లీట్ చేసుకోకపోయినా కానీ 70% అయినా కంప్లీట్ చేసుకోండి. తర్వాత సమయాన్ని పాసిబిలిటీ ఉన్నంత వరకు రివిజన్ కోసం మాత్రమే వినియోగించుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఆల్రెడీ సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా చాలా మందికి సిలబస్ పైన అవగాహన రావటం లేదు. సో ఫస్ట్ సిలబస్ షీట్ను వాళ్ళు ఒకరోజు సమయం వృధా అయినా పర్లేదు, సిలబస్ షీట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో సిలబస్ షీట్ అంటే మెయిన్గా మీకు ఎడ్యుకేషనల్ సైకాలజీ కావచ్చు, విద్యా దృక్పథాలు కావచ్చు, ఇంకా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ ఏంటంటే 8th క్లాస్ వరకు మొత్తం చదవాల్సిందే. 9th 10thలో సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి 9th 10th కూడా కంటిన్యూషన్లో చదవాల్సిందే. టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యేటోళ్ళు, ఒకవేళ మీరు టాపిక్ వైజ్గా ఫాలో అయ్యేటోళ్ళు సిలబస్ బేస్ చేసుకొని అది టాపిక్ వైజ్గా ఫాలో అవ్వండి. ఏది బెటర్ అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని. బట్ మనమైతే 100% టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని ఇస్తున్నాం. అంటే క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, సిలబస్ పైన అవగాహన పెంచుకోండి. నెక్స్ట్ సమయం, ఓకేనా? టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. గుచ్చి చెప్తున్నా ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. గడిచిన కాలం ఎలాగో గడిచిపోయింది. ఇప్పుడు ఉన్న సమయాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటున్నావు? మళ్ళీ నువ్వు సమయాన్ని మిస్ అయితే మాత్రం మళ్ళీ సమయం రాదు. అంటే ఇప్పుడు నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు, అది నీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. అది నీకు కూడా తెలుసు. ఇప్పుడు సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావా లేదా నువ్వు 100% ప్రిపరేషన్లో ఉన్నావా అనేది నీకు కూడా తెలుసు. సో ఏదో మనం డిఎస్సి రాలేదు అనుకునే దానికన్నా ఆ వచ్చే డిఎస్సిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే 100% నీవు కూడా జాబ్ అయితే సాధించగలవు. అందరిలో ఒకరిలా ఉండకుండా ఒక స్టెప్ ముందంజ వేయాలి. ఒక స్టెప్ కాదు, వారికి క్వైట్ ఆపోజిట్లో ఉండాలి అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో ఒక్కసారి నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎంతో మెరుగుపరుచుకోవాలి, నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎంతో డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు. ఎస్పెషల్లీ సోషల్ నెట్వర్క్స్ జోలికి అయితే అసలు వెళ్ళొద్దు. సమయాన్ని మాత్రము వృధా అయితే చేసుకోవద్దు. నెక్స్ట్, ఈ ఉన్న సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే పర్ఫెక్ట్ టైం ప్లానింగ్ వేసుకోండి. 3 months పర్ఫెక్ట్ షెడ్యూల్ లేదా 2 months పర్ఫెక్ట్ షెడ్యూల్. నాకు ఈ 2 months చాలా చాలా కీలకము అని ఆ 2 months పలాన్ టైం టు పలాన్ టైం పలాన్ సబ్జెక్ట్ ఆ టైం నువ్వు ఎక్కడ ఏమున్నా కానీ ఆ సమయంలో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. నువ్వు ఏదనుకుంటున్నావో ఆ టాపిక్ ని కంప్లీట్ చేయాలి. కరెక్ట్ గా ఈ 2 months ఏదైతే ఉంటుందో ఈ 2 months నేను 1 minute కూడా వృధా చెయ్యను. అంటే ఉన్నటువంటి సమయాన్ని నువ్వు డైలీ 7 hours చదవాలనుకుంటున్నావా, 9 hours చదవాలనుకుంటున్నావా, లేదా 10 hours చదవాలనుకుంటున్నావా, అది నీ చాయిస్కి వదిలేస్తున్నాం. ఆ 8 hours కానీ 9 hours కానీ పర్ఫెక్ట్ ఒక షెడ్యూల్ వేసుకో, ఒక ప్రణాళిక వేసుకో. నీ టైం మేనేజ్మెంట్ నీకు తెలుసు. నీకు ఏ టైంలో ఖాళీగా ఉంటావు, నువ్వు ఏ టైంలో ప్రిపరేషన్ కొనసాగించగలవు, నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావు, నువ్వు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నావు. వీక్గా ఉన్నటువంటి సమయానికి 1 hour ఎక్కువ వేసుకొని స్ట్రాంగ్గా ఉన్నటువంటి సమయానికి ఒక 1/2 hour సమయం తగ్గించుకున్నా పర్లేదు. సో నువ్వు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నావు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావు, సో ఎక్కడ నువ్వు మార్క్స్ మిస్ చేసుకుంటున్నావు, ఎక్కడ నువ్వు సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ అంటే నువ్వు భయపడుతున్నావు, ఇవన్నీ ఒక షీట్ మీద క్లియర్గా రాసుకో, ఒక పేపర్ మీద క్లియర్గా రాసుకో. అసలు సిలబస్ ఏంటి, సిలబస్ యొక్క వెయిటేజ్ ఏంటి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటున్నాం, 8 marks 16 bits అంటున్నాం. ఓకేనా? విద్యా దృక్పథాలు అంటున్నాం, 4 marks 8 bits అంటున్నాం. జీకే కరెంట్ అఫైర్స్ అంటున్నాము, 8 marks 16 bits అంటున్నాము. మ్యాథ్స్ కంటెంట్ అంటున్నాము, 8 marks 16 bits. మెథడ్స్ 4 marks 8 bits. ఇలా మీరు
క్లియర్ గా సిలబస్ లో అఫీషియల్ సైట్ లో క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి మొత్తం క్లియర్ గా రాసుకొని నువ్వు ఏ సబ్జెక్ట్ మీద బాగా పట్టు సాధించగలవు, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నావు వాటిని క్లియర్ గా నోట్ చేసుకొని ఆ ఒక డేలో ఉండేటువంటి 8 అవర్స్ అంటే నీ ప్రిపరేషన్ బేస్ చేసుకొని ఆ 8 అవర్స్ కానీ 9 అవర్స్ కానీ ఒక ప్రణాళిక వేసుకొని చదివితే 100% డిఎస్సి అయితే సాధించగలవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, టైంతో పాటు సోషల్ నెట్వర్క్స్ కి మాత్రం పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే చదివేది ఏదైనా అర్థం చేసుకొని చదవండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఆస్పిరెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్. సో చదువుతారు, నా విద్యా దృక్పథాలు అయిపోయింది అంటారు, సో చదువుకుంటూ వెళ్ళిపోతారు, నాది ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోయింది అంటారు. ఒకసారి చదివితే అయిపోయేది కాదు, ఒకసారి చదివితే అయిపోయేది కాదు. సో మీరు చదివేటప్పుడే కీ పాయింట్స్ క్లియర్ గా నోట్స్ లో హైలైట్ చేసుకోండి. రన్నింగ్ నోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు యూజ్ అవుతుంది రన్నింగ్ నోట్స్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఉన్నటువంటి సమయము ఆ తక్కువ సమయంలో ఉన్న కానీ నువ్వు ఎక్కువ సబ్జెక్ట్ కవర్ చేయాలి అనుకుంటే, తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేయాలి అనుకుంటే నీ దగ్గర ఒక షార్ట్ రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్. ఆ రన్నింగ్ నోట్స్ లో ప్రతిదీ ఉండాలి. సో మెయిన్ పాయింట్సే కాదు, టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని ఏ విధంగా నువ్వు క్షుణ్ణంగా మార్చుకొని నీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా కానీ కన్వర్ట్ చేసుకొని ఒక క్లియర్ గా ఒక నోట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. షార్ట్ నోట్స్ లాగా అంటే రన్నింగ్ నోట్స్ అంటాం. క్లియర్ గా ఆ రన్నింగ్ నోట్స్ ఏం చేయాలి, మధ్య మధ్యలో ఏం చేయాలి, రివిజన్ చేయాలి. రివిజన్ చేయకుండా ఊరికే సిలబస్ అయిపోయిందిలే అనుకోవడం మాత్రము మీ ప్రిపరేషన్ చాలా వరకు మీరే నష్టపోయే విధంగా క్రియేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు ఒక టాపిక్ చదివారు అనుకోండి, మళ్ళీ ఒక 3 or 4 days తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి, ఒకసారి రివిజన్ చేసుకోవాలి, లేదా ఒక 1 week లో అయినా రివిజన్ చేసుకోవాలి. అలా ఎప్పుడు మీరు రివిజన్ చేసుకుంటుంటేనే ఆ సబ్జెక్ట్ అనేది మీకు ఎక్కువ రోజులు మైండ్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు మీకు ఎగ్జామ్ కి ఆ మైండ్ మ్యాప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు అర్థం చేసుకోండి, ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని అర్థం చేసుకొని చదువుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకుంటూ అలా ఒక ప్రణాళికతో వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు. ఇవి మీరు హైలైట్ చేసుకుంటే పక్కాగా మీరు డిఎస్సిలో విజయం అయితే సాధిస్తారు. సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. ఎవరైనా ఓన్ గా ప్రిపేర్ కాలేమో అనుకునే వాళ్ళు, మనం కంప్లీట్ గా క్లాసెస్ ఇస్తున్నాం, ఎగ్జామ్స్ ఇస్తున్నాం, రేపటి నుంచి షెడ్యూల్ ఫామ్ చేస్తున్నాం, రేపు మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ అయితే కేవలం 600 రూపీస్ కే ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎస్జిటి కోర్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.